సో సందీప్ గారు, మీకొక క్వశ్చన్ అండి. అసలు మీ టాలెంట్‌కి, మీకున్న స్కిల్‌కి, మీకున్న టాలెంట్‌కి మీరు నాతో గనుక సినిమా సైన్ చేస్తే ఆ! మీకు కంపల్సరీగా నేషనల్ అవార్డ్ ఇప్పిస్తానండి. కంపల్సరీ. నేషనల్ అవార్డ్ అంటే అక్కడ ఇక్కడ మన ఊర్లో కాదు. వేరే పైన ఇండియా మ్యాప్ పైన ఒక ఊర్లో ప్రెసిడెంట్ ఇస్తారు. అది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అయిపోయిందండి ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ. ఎవరు ఆల్రెడీ వచ్చింది. నేషనల్ అవార్డా? వస్తుంది. ఓకేలే. ఏం చెప్పనివ్వట్లేదు నన్ను. సరే ఇంకేదైనా అవార్డ్ ఇప్పిద్దాం. ఆ! సో మీరు ఈ స్టోరీ రాయాలి అని ఇన్‌స్పిరేషన్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది మీకు? ఇంకొక లవ్ స్టోరీ చేయాలి అని అనుకున్నామండి. ఇంకా లవ్ స్టోరీ చేయాలి అని అన్నప్పుడు ఈసారి అంటే ఏంటంటే సేమ్ ఇంతకు ముందులాగా ఎలా అయితే ఒక కలర్ ఫోటో చేసినప్పుడు ఒక లవ్ ఉంది, కామెడీ ఉంది అండ్ అట్ ది సేమ్ టైమ్ లాస్ట్‌లో ఒక పీక్ ఎమోషన్ ఉంది. సో ఇంకొకసారి మన స్ట్రెంగ్త్స్‌ని ఒకసారి అలా బేస్ చేసుకొని ఈసారి ఒక లవ్ స్టోరీ చేద్దాం. కాకపోతే ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము. ఇంకొంచెం అప్‌గ్రేడ్ అయ్యి అని అన్నట్టు లెవెల్ ఈ 2. కథ లెవెల్ 2 యాహ్! ఆ! సో ఆ లెవెల్ 2 అన్న దాంట్లో చూసుకొని ఈసారి యాక్షన్ లవ్ స్టోరీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసింది కథ ఇది. సో ఒక 4, 5 మంత్స్ ఆఫ్ వర్క్ సాలిడ్‌గా జరిగిన అంతవరకు కూడా ఇంకా సీరియస్‌గా తీసుకోలే. వర్క్ చేస్తున్నాము. ఓకే. ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది చేయడానికి అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంక అప్పుడు ఫస్ట్ మెటీరియల్. ఇంకా రోషన్‌ని కలవటము. ఇంకా అలా తీసుకోవడం. అసలు రోషన్ ఆల్రెడీ మీరు మైండ్‌లో ఫిక్స్ అయ్యారా? దీన్ని చేస్తే బావుంటుంది అని? అదే అండి. ఒక 4 మంత్స్ ఆఫ్ వర్క్ జరిగిన తర్వాత అసలు ముందు ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలి. ఒక ఫ్రెష్‌నెస్ ఉండాలి ఇందులో అనుకుంటున్న టైంలో బబుల్ గమ్ వచ్చింది. బబుల్ గమ్ చూడంగానే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఒకసారి కలిసాము. ఇంక ఫిక్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మైండ్‌లో పెట్టుకొని మరి ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఆల్రెడీ వచ్చేసిందన్నారు. మాకేం లేదు ఇంక పని. మీకేమి ఏం చేయలేకపోతున్నాం. బట్ కలర్ ఫోటోకొచ్చింది కదా నేషనల్ అవార్డు. అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా చేసే టైంకి ప్రెషర్ ఏమైనా పెరిగిందా? లైక్ ఆల్రెడీ ఆ సినిమాకొచ్చింది. ఈ సినిమాకి ఇంకేం తేవాలి అని. ఒకటి ఫస్ట్ ఏం తేవాలి అన్నం కన్నా పేరు పోగొట్టకూడదు అన్నదేదో గట్టిగా ఉంది. అది ప్రెషరే. అదే చాలా పెద్ద ప్రెషర్ యాక్చువల్లీ. అదొకటీను ఖచ్చితంగా అదే అంటుంది. మనం అన్నప్పుడు ఒక లెవెల్ 2కి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి ఇప్పుడు నువ్వు ఏం ఎవాల్వ్ అయ్యావు ఒక 5 ఏళ్ళు తీసుకొని 5 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఇంకొకటి చేస్తున్నప్పుడు ఇందులో మనం ఏం ఎవాల్వ్ అయ్యాం. ఒక రైటింగ్ పరంగా ఇప్పుడు ఫస్ట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు కలర్ ఫోటో సినిమా చూసినప్పుడు అందులో కైండ్ ఆఫ్ చిన్న ఫ్లాస్ ఉన్నాయి ఏమన్నా ఓకే ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఒక 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 క్యూట్‌గా ఫీల్ అయ్యారు అందరూ. ఆ కథను చూసి అరే పాపం బాగా చేసుకున్నారు వీళ్ళు అని అప్పుడు ఉంటది ఒక కైండ్ ఆఫ్ ఒక కైండ్ హార్టెడ్‌గా ఉంటారు. ఇప్పుడు ప్రతిసారి ఎవరు అలాగా ప్రతిసారి ఆ ఛాన్స్ ఉండదు. ఈసారి చాలా బ్రూటల్‌గా ఉంటారు కాబట్టి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి అని చెప్పి రైటింగ్ పరంగా గానీ, మేకింగ్ పరంగా గానీ ఇంకా చాలా చాలా నేర్చుకొని అప్‌గ్రేడ్ అయ్యి సో ఈ 5 ఇయర్స్ దానికే టైం తీసుకున్నారా? లేదండి. అన్నీ పర్సనల్‌గా ఇంకొక 4, 5 కథలు ఇవన్నీ వర్క్ చేస్తూ దాని మీద చేస్తూ ఫైనల్‌గా ఇది కుదిరింది. టూ మెనీ థింగ్స్. ఇంకొకటి ఏంటనంటే అందులోనూ మనం ఒక పక్కన యాక్టింగులు చేసేస్తూ మధ్యలో డాకులో కూడా అదే. ఆ! అలా యాక్టింగు ఇలాగా అదర్ అవగేషన్స్ ఎక్కువైపోయి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి అదర్ అంటే అవగేషన్. ఇవే. అరే ఏదైనా పనే కాదు ఏదైనా. అపార్ట్ ఫ్రమ్ మూవీయా అదర్ అవగేషన్? ఆహా! లేదండి. సినిమాలోనే ఏదో క్రాఫ్ట్‌లో అన్నిట్లో అలాగా ఏదైనా అన్ని సినిమాకి సంబంధించిన పనులే చేసుకుంటూ యావగేషన్. డైరెక్షన్ యావగేషన్స్. అది యావగేషన్. యావగేషన్స్. హా! ఆ! దానివల్ల దానివల్ల అలా అయిపోయింది.